అసలు యాక్చువల్‌గా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గూడా, ఈ డ్రగ్స్ గురించి మన 'పూరి జగన్నాథ్' గారని, 'రవితేజ' అని, అలాగే హీరో 'తరుణ్' అని, 'నవదీప్' అని చాలామంది పేర్లొచ్చాయి. హడావుడి చేశారు. ఒక 10, 15 డేసు వన్ బై వన్ పిలిపిచ్చారు. అది చేశారు, ఇది చేశారు. లాస్ట్‌కొసరికి అది అలాగే అయిపోయింది. అసలు ఈ సినిమా ఏమైంది? అదే సార్. అలాగైపోయింది చూసి దాన్ని ఏమైపోయింది? దాన్ని ఇంతవరకు దాని ఏ గురించి సాక్ష్యాధారాలు ఏ దాని మీద సాక్ష్యాధారాలు కోర్టులో కొట్టేసింది. హ్మ్. అంటే దాని అర్థం కోర్టులో కొట్టేశారు ఆ కేసు. హ్మ్. ఏ సాక్ష్యాధారాలు లేవని. అదేమో వాళ్ళు చేశారు, తీసుకెళ్లారు, గోల్డ్ పీకారు, ఇంకోటి పీకారు, ఇంకోటి తీసుకున్నారు, ఇన్ని చేశారు. అయ్యేమి ఇక్కడ కనపడలా. ఇక్కడ ఏమి చేయకుండా రూమర్లు స్ప్రెడ్ చేశారు. అక్కడ చేశారు, చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ఏమీ లేదు, వాళ్ళు ఎవరు డ్రగ్స్ తీసుకున్న ఆధారాలు లేవు అని కేసు కొట్టేశారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఈ ఆఫీసర్స్ ఏదో తాము పని చేస్తున్నామని చేయటం కోసమని సినిమా వాళ్ళు అనుకోండి కొంచెం ఫోకస్ అవుద్ది వీళ్ళు చేసిన పని. ఆ ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు పని చేస్తూ వాళ్ళ వల్ల వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో ప్రతి కాలేజీ దగ్గర బడ్డీ కొట్టుల దగ్గరికి వెళ్తే సిగరెట్ దగ్గర కాలేజీ దగ్గర ఉండే సర్టిఫికెట్లో ఒక పేపర్ లాగా అమ్ముతున్నారు. సిగరెట్ అది డ్రగ్స్ కోటెడ్ పేపర్ ఇవి వాడతారు. తెలీదా వీళ్ళకి? అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, ఎట్లా హైదరాబాద్ ఎంటర్ అవుతుంది, ఎట్లా బెంగళూరు ఎంటర్ అవుతుంది తెలీదా వాళ్ళకి? అట్లా వాళ్ళు చేయలేరా? తెలుసు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే దాని వెనకాల ఉన్న పెద్ద మాఫియా ముఠ. ఆ ముఠాను ఎదుర్కొనే శక్తి దమ్ము వీళ్ళకి లేదు కనుక అది సాగుతూనే ఉంటుంది. కేఎఫ్ఐ, ఎస్ఐఎస్ఐ సంస్థలు, టెర్రరిస్ట్ సంస్థలు, వాళ్ళ ఆదాయమే ఇది. సో వాళ్ళు తెప్పించుకుంటున్నారు, వాళ్ళ దారులు వాళ్ళు తెప్పించుకుని సప్లైలు పంపించుకుంటున్నారు. ఈ సప్లై చైన్ ఆపుకునే శక్తి ఇవాళ బెంగళూరు అనేది ఒక పెద్ద హబ్గా జరిగింది. ఒక డ్రగ్స్కి కానీ ఒక అమ్మాయిల విషయాలకు కానీ అది పెద్ద హబ్గా తయారైంది బెంగళూరు. ఆ అపకీర్తి నుంచి తప్పించుకోవటానికి, ఆ అపకీర్తిని ఇప్పుడు కూడా బెంగళూరులోనే ఇవన్నీ ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. సో ఆ అపకీర్తి నుంచి తప్పించుకోవటం కోసమని మనం తెలుగు జనాల మీద ఒక 4 పేర్లు తోసేసి ఆ 4 పేర్లు దాని మీద డైవర్ట్ చేసేస్తున్నారు. డైవర్ట్ చేసి మన తెలుగు వాళ్ళం చాలు కదా దొరికిందంటే మన ఏకి పాడేసి పెద్ద పెద్ద పుడిగిల్లాగా మనం మాట్లాడేసేసి మన తెలుగు వాళ్ళు ఏమిటి ఇలా అయిపోయింది ఇండస్ట్రీ. అలా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఏంటి? సినిమా వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఏంటి? పబ్బులు పట్టుకోమనండి. పబ్బులో డ్రగ్స్ లేని పబ్బు ఉందా ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో? వాళ్ళని పట్టుకోమనండి. వాళ్ళని పట్టుకోరు. వాళ్ళు పట్టుకున్నా అక్కడ ఎవరయ్యా వచ్చేది? పబ్బుల్లో వెళ్ళి మీకు ఛాలెంజ్ చేస్తున్నారు. పబ్బుల్లోకి వెళ్ళి మీరు కెమెరాలు తీసుకుని వెళ్ళండి పబ్బుల్లోకి. అక్కడ ఉన్న నైట్ టైంలో కూర్చునే వాళ్ళు, సినిమా వాళ్ళు 100 మందిలో ఉంటే సినిమా వాడు ఒకడు ఉంటే ఎక్కువ. మొత్తం రియల్ ఎస్టేట్ గ్యాంగు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ పిల్లలు, రియల్ ఎస్టేట్ సంపాదించిన అర్ధాంతరంగా డబ్బులు సంపాదించిన పిల్లలు వీళ్ళు ఉండేది. సినిమా వాళ్ళు ఒకడో ఇద్దరో, 90 మంది వాళ్ళు ఉంటారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సినిమా వాళ్ళు అంటే మీరు చేస్తున్న పని ఫోకస్ చేసుకుంటాం కోసం సినిమాని వాడటం తప్పితే ఇక్కడ సినిమా వాడు ఎవడు డ్రగ్స్ కోసం బతికేవాడు కాదు. ఇక్కడ భవిష్యత్తు కోసం బతికేవాడు. ఇక్కడ రాత్రి పగలు రేపు నా కెరియర్ ఏంటి, నేనేంటి, నా క్యారెక్టర్ నేను ఎవరి దగ్గర వేషం పెట్టుకోవాలి, ఎవరి దగ్గర డైరెక్షన్ చేసి పట్టుకోవాలి, ఇలా అహోరాత్రాలు ఆటల మీద శ్రమించి తిరిగే బాపదు బ్యాచ్. ఇక్కడ ఊరినే డ్రగ్స్ కోసం ఇక్కడ సినిమా వీళ్ళకి రారు. ఎక్కడో వచ్చిన ఒకడో అరా ఆ డ్రగ్స్కి బానిస అవ్వచ్చేమో కానీ ఒకడో అరా అంతే తప్పితే సినిమా ఫీల్డ్కి డ్రగ్స్ కోసం సినిమా ఫీల్డ్కి రారు. సినిమా ఫీల్డ్కి వచ్చేవాడు ప్రతి ఒక్కడు కళలు కనుక్కుని వస్తాడు. నేను ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి, నేను ఒక పెద్ద హీరోని అవ్వాలి, నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి, అయితే నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి, కళలు కనుక్కుని ఆ కళలకు పండించుకోవటం కోసం నా అహోరాత్రాలు కష్టపడేది ఈ ఇండస్ట్రీ. దాన్ని వాడుకుంటున్నారు. దానికి అంటే ఆ పేరు చెప్తే కదా ఇప్పుడు మీరు ఇన్ని 3 రోజుల నుంచి ఆ సినిమా వాళ్ళు అనబట్టి కదా అదే ఎవడో ఇండస్ట్రీ కూతురు ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఆ పట్టుకున్న వాళ్ళలో ఇండస్ట్రీలో బిడ్డలు ఉన్నారు, రాజకీయ నాయకుల బిడ్డలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కెమెరాలు వెళ్తున్నాయా? వాళ్ళ కెమెరాలు ఎట్లా, మీ కెమెరాలు వెళ్తలా? కేవలం తెలుగు పేర్లు రాగానే శ్రీకాంత్ ఇచ్చే లోపల అసలు పెద్దగా పుట్టించారు. శ్రీకాంత్ అంటే నల్ల డ్రెస్ వేస్తే శ్రీకాంత్, గడ్డ ఉంటే జానీ మాస్టర్, చీర కడితే హేమ. నేను ఖచ్చితంగా చెప్తాను, ఇప్పటికీ నా డౌట్ ఈ హేమ కాదు, ఆ నలుగురు మోడల్స్ ఉన్నారు. ఆ మోడల్స్లో హేమ, మోడల్స్ కూడా సినిమా నటులే. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా తెలియకుండా సినిమాకి మోడల్స్కి తేడా తెలియకుండా సినిమా నటి అన్నాడు. సినిమా నటి హేమ అనగానే మనం హేమ ఒక తెలుగు హేమనే కాదు అక్కడ ఉంది. ఆ పేర్లు చెప్పండి, ఎందుకు దాస్తున్నారు ఆ పేర్లు?
ఆ ఫంక్షన్కి వచ్చిన 60 మందిలో మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు దాస్తున్నారు? ఆ పేర్లు ఎందుకు బయట రావట్లా? ఎవరో 4 అనామకుల్ని అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. మిగతా వాళ్ళు అసలు డ్రగ్ సప్లై చేసేవాడు దోషి. ఆ సప్లై ఎవడు చేశాడు? ఇంతవరకు దాని ఆచూకీ ఉందా? లేదు. డ్రగ్ హోల్డ్ చేసుకుని ఉన్నవాడు దోషి. డ్రగ్స్ ఏదో పట్టుకున్నాం మేము అక్కడ అన్నారు. మరి ఎవరి దగ్గర పట్టుకున్నారు అది? అది ఎక్కడ ఊరిని రోడ్డు మీద పట్టుకున్నారు కదా, ఎవరి దగ్గర ఉండాలి కదా. వాడెవడు? వాడి పేర్లు ఏమైనా రిలీజ్ చేశారా? లేదు. ఊరినే ఇది ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం జనాల్ని మైండ్స్ ఇలాగ ఆలోచించుకుంటా, లాజికల్గా ఆలోచించుకుంటా 2 లక్షలు బట్టి శ్రీకాంత్కి ఏమాక 2 లక్షలు ఎదిరించి ఫంక్షన్ రావాల్సిన అవసరం ఏముంది? ఫంక్షన్ వాళ్ళు వస్తే బహుమతులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, డబ్బులు ఇచ్చి ఇక సెలబ్రిటీస్ మీరు రండి మా ఫంక్షన్ కొంచెం గ్లామర్గా ఉంటుంది రండి అని ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళేది ఆనవాయితీ. వాళ్ళు డబ్బులు ఇచ్చారా? ఎలా ఇస్తారు? అడిగే లాజిక్ లేదు. కస్టడీలో ఉన్న అమ్మాయి వీడియో ఎలా తీయగలిగింది? మీరు అంత దద్దమ్మలా మీ పోలీసులు, అంత సన్నాసులా మీ పోలీసులు, కర్ణాటక పోలీసులు? కస్టడీలో ఉన్న అమ్మాయికి మేము కెమెరా ఇచ్చి నువ్వు ఫోన్ ఇచ్చేసి తీసుకోమని చెప్తారా? సో యూఆర్ అన్ఫిట్. మీ యొక్క చేతకాంతనాన్ని, మీ అసమర్థతని, మీకున్న బెంగళూరు హబ్గా తయారవుతుంది, దాన్ని కాపాడుకోవడానికి, అపకీర్తిని కాపాడుకోవడానికి ఎవరి మీద బురదేసి మేము ఇక్కడ శుద్ధపూసలం, ఇక్కడ మా బెంగళూరు చాలా శుద్ధపూసగా ఉంటుంది, ఇక్కడ ఏమీ లేవు, బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మా పేరు జరగొడుతున్నారు అనే ఒక నేపథ్యం క్రియేట్ చేయడానికి, అనే ఒక కలరింగ్ ఇవ్వడం కోసం పోలీసులు చేస్తున్న డ్రామా అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.